పాకిస్తాను, బంగ్లాదేశు ముస్లిం దేశాలే. అలాగే గల్ఫ్ దేశాలు ముస్లిం దేశాలే. పాలస్తీనా, లెబనాను, యెమెను, ఇరాక్ ఇవన్నీ ముస్లిం దేశాలే. వీటన్నిటిలో చూస్తే ఇరానే దమ్మున్న దేశం అనుకుంటా. ఎందుకంటే పాకిస్తాను వెన్నుపోట్లు పొడుస్తది మనకి ఉగ్రవాదులను పంపించి. చాచి కొడితే పరిగెత్తుకుంటూ వచ్చి మోకాళ్ళ మీద నుంచుంటది. గతంలో 90,000 మంది సైన్యం లొంగిపోయిన గిన్నిస్ బుక్ రికార్డులోకి ఎక్కినటువంటి సన్నాసి సైన్యం అక్కడ. అట్లాగే మొన్న మన మీదకి రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది పహల్గామ్‌లో. చాచి కొడితే ఉచ్చబోసుకుని ఇంటికెళ్ళిపోయింది. అమెరికా చెప్పింది కాబట్టి మేము ఆపామంటే ఏదో బిల్డప్‌లు ఇచ్చుకొని బతికేసింది. అది దాని బతుకు. అదే సందర్భంలో ఆఫ్ఘనిస్తాన్ కొడితే కూడా ఉచ్చబోసుకుని ఎళ్లి బతిమలాడుకునేటటువంటి సిట్యుయేషన్ పాకిస్తాన్‌ది. బంగ్లాదేశ్ వచ్చేటప్పటికి మాటల గాంభీర్యత ఎక్కువ. మనం కొట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళలో వాళ్ళే కొట్టుకు చస్తారు. అట్లా పక్కకెళ్ళిపోయారు. సరే ఇప్పుడు గల్ఫ్ దేశాలు. ఇరాన్ వచ్చి వాళ్ళని చితకతంతంటే ఏమీ చెయ్యలేక అసమర్థతతో చూస్తా, అమెరికా నువ్వు మాట్లాడు, నువ్వే కొట్టు, నువ్వే చంపు, నువ్వే ఏదో ఒకటి చెయ్యి, నీకు కావాలంటే డబ్బులు ఇస్తామని అడుక్కునే పరిస్థితుల్లో ఉంటే ఇంకెందుకు ఆ దేశాలు? ఏం శక్తివంతమైన దేశాలు? వీళ్ళందరితో పోల్చుకుంటే అమెరికా వాడినైనా సరే తూనాబొడ్డు అంటున్నటువంటి ఇరాన్ గొప్ప దేశమే కదా! ఇరాన్ ధైర్యవంతమైన దేశమే కదా!